ఓం శ్రీ సురభ్యై నమః. ఆత్మమాతా గురుర్పత్ని బ్రాహ్మణి రాజపత్నిక ధేనుర్ధాత్రి తదా పృథ్వీ సప్తైతాం మాతరస్మృత. జై గోమాత కీ జై. సో ఈరోజు గోమాత యొక్క విశిష్టత గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం మన భారతీయ సంస్కృతిలో గోవుని తల్లితో సమానంగా చూస్తాం. మనకి గొప్ప పండితులైనటువంటి చాణక్యులు ఆయన ఏం చెప్తున్నారంటే, ఆత్మమాత అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుడి యొక్క పత్ని, రాజపత్నిక అంటే రాజమాత, ధేను అంటే కామధేను, ధాత్రి అంటే పెంచినటువంటి తల్లి, తథా పృథ్వీ అంటే భూమాత. సో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 7 తల్లులు ఉంటారని మనకి శాస్త్రం వర్ణిస్తుంది. సో అందులో ఒక తల్లి అయినటువంటిది గోమాత. సో ఎప్పుడైతే మనకి భాగవత పురాణంలో ఏమని వర్ణిస్తున్నారంటే, ఎప్పుడైతే గోమాతని సరిగా పట్టించుకున్నట్టయితే, ఏ నెలైతే గోవు యొక్క రక్తంతో తడుస్తుందో, ఏ ప్రదేశంలో అయితే గోహత్య జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి సంస్కృతి పూర్తిగా పతనమయ్యేటువంటి పరిస్థితి వాళ్ళే చేసుకుంటున్నారని చెప్పి వర్ణిస్తుంది భాగవతం. సో గోవు రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఎప్పుడైతే గో సంరక్షణ మనం చేయమో, గో సంతతిని మనం పెంచమో, అప్పుడు సమాజంలో ఎంతో అల్లకొల్లం అనేది ఏర్పడుతుంది. ఎందుకనగా గోవు యొక్క సంస్కృతిని మనం కాపాడినట్టయితే బ్రాహ్మణ సంస్కృతిని కాపాడినట్టే. గోవు లేనిది బ్రాహ్మణుడు ఎటువంటి కార్యాలు చేయడం అనేది సాధ్యపడదు. తను పూజా పునస్కారాలు చేయాలనుకున్నా కావాల్సినటువంటి ద్రవ్యం ఏంటి? నెయ్యి. అక్కడ యజ్ఞాలు యాగాలు చేయాలనుకున్నా నెయ్యి కావాలి. అదేవిధంగా ఏదైనా విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా, గుళ్ళు నిర్మించాలన్నా అక్కడ గోవు యొక్క పదార్థాలు అవసరం. చాలా అవి లేని సమయంలో మనం ఎటువంటి పూజా పునస్కారాలు కానీ, ఎటువంటి దేవాలయాలు కానీ ఏవి స్థాపించలేము. సో ఒక రకంగా చూసినట్టయితే గో సంరక్షణ ద్వారా బ్రాహ్మణ సంస్కృతిని కాపాడినటువంటి వారిని అవుతున్నాం మనం. సో అటువంటి గోవుని నిర్దాక్షణ్యంగా పాలు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులు వాళ్ళని కషాయవాడికి అమ్మేస్తే ఎంత దారుణం చూడండి. ఒక తల్లిని చంపడం ఎంత నేరమో అంతకంటే చాలా గొప్ప నేరమైనటువంటిది గోవుని చంపడం, వధించడం. ఎందుకంటే గోమాత విశ్వమాత. తల్లి తన బిడ్డకు పాలిస్తుంది, కానీ గోమాత సమస్త విశ్వానికంతా కూడా పాలన సమకూరుస్తుంది. సో అటువంటి తల్లి అయినటువంటి గోవుని చంపడం ఎంత పాపమో మీరు ఆలోచించండి. మనకి మహాభారతంలో ఉన్నటువంటి అనుశాసన పర్వంలో ఏమని వర్ణిస్తున్నారంటే, గోవు ఇచ్చినటువంటి పదార్థాలు, గో నెయ్యి కానీ, గో పాలు కానీ, గోమూత్రం, ఇలా పంచామృతం అంటారు. ఆవు పాలు, పెరుగు కానీ మనం స్వీకరించినట్టయితే మన శరీరం అంతా కూడా కలుషితం అయిపోతుందట. సో మనకి ఎంతో పోషణ ఇస్తున్నటువంటి ఆహారాన్ని విడిచాం కాబట్టి దాని యొక్క పరిణామం ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎందుకంటే కలియుగంలో 100 సంవత్సరాలు జీవిస్తారండి అంటారు, కానీ 100 సంవత్సరాలు కూడా గ్యారెంటీ లేకుండా ఉంది. ఎందుకంటే శుద్ధమైనటువంటి ఆహారం లభించట్లేదు. అన్ని రసాయనాలు చల్లేసి చాలా విపరీతమైనటువంటి పంటలు పండిస్తున్నారు. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో హాని సమకూరుస్తుంది. క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. జనం అర్థం చేసుకోవట్లేదు. మనం ప్రగతి వైపు ప్రయాణిస్తున్నాం అనుకుంటాను, కానీ మనం పతనం వైపు ప్రయాణిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గ్రహించట్లేదు. ఇక్కడ గోవు క్షీరం, ఆవు పేడ, ఆవు మూత్రంతో కలిసినటువంటి ఆ నేల ఎంతో సారవంతమైనటువంటి నేలగా మారుతుంది. అటువంటి భూసారం ఉన్నటువంటి ఆ నేలలో పండించినటువంటి పంట ఎంతో పౌష్టికాన్ని, మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో అటువంటి గో ఆధారిత వ్యవసాయాన్ని పక్కకు పెట్టేసి అన్ని రసాయనాలు చల్లేసి పంటలు పండిస్తున్నారు. అందుకే చాలా భయంకరమైనటువంటి అనారోగ్య కారణాలకు మనం గురవుతున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆహారం పవిత్రమై ఉంటుందో, ఆహారం తినడం వల్ల మన చైతన్యం కూడా వికసిస్తుంది. ఆహార శుద్ధో చిత్తశుద్ధి అన్నారు. అంటే ఆహారం, శుద్ధమైనటువంటి ఆహారం ఉంటే చైతన్యం కూడా చాలా పవిత్రంగా ఉంటుందని మనకి శాస్త్రం చెప్తుంది. కానీ ఆ శుద్ధమైనటువంటి ఆహారం మనకి లభిస్తుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న.
సో దాని కారణంగా మన చైతన్యం కూడా చాలా దిగజారుతుంది. అది మనం గుర్తించాలి. సో ఎప్పటివరకు అయితే అది మనం గుర్తించకుండా మనం ఇలాగే గోవుని లెక్క చేయకుండా మన జీవితాన్ని కొనసాగిస్తే మన చేతితో మన కంటినే పొడుచుకున్న వాళ్ళం అవుతాం. మన పతనానికి మనమే కారకులం అవుతాం. సో ఈ విషయాన్ని మనం గుర్తించి దయచేసి ఆ గోమాతకి సేవ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా గోమాత యొక్క సంరక్షణ చేయమని కోరుతున్నాం. హరే కృష్ణ. జై గోమాతకి జై.